సమస్త భక్తులకు నమో నారాయణ. మార్గశిర మాసం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రియమైనది. ఈరోజు మనం లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోబోతున్నాము. మన జీవితంలో ఎందుకు ధనం, సౌభాగ్యం, శాంతి కొన్నిసార్లు దూరమైపోతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొందరి ఇంట్లో వెలుగు ఎప్పుడూ నిలిచినట్టే ఉంటుంది, ఇంకొందరి ఇంట్లో అదృష్టం రావడానికి ఆలస్యం అవుతుందో? ఈ రహస్యాలన్నీ ఒక దేవీ కథలో దాగి ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము లక్ష్మీదేవి ఆవిర్భావ మహిమ మరియు మార్గశిర నెలలో ఎందుకు ఆమెను ప్రత్యేకంగా పూజిస్తామో తెలిపే పవిత్రమైన మార్గశిర లక్ష్మీదేవి వ్రతం యొక్క కథ. వీడియో చివరి వరకు చూడండి. మీ ఇంట్లో కూడా శ్రీవారి కృప ప్రవహించడానికి ఇది సాక్షాత్తు మార్గం. దేవలోకంలో ఒకప్పుడు శ్రీ మహాలక్ష్మి రూపం ఇంకా ప్రపంచానికి తెలియనప్పుడు దేవతలు, అసురులు ఎప్పుడూ యుద్ధంలో నిమగ్నమై ఉండేవారు. ఆ యుద్ధాల వల్ల 3 లోకాల్లోనూ శాంతి, సౌభాగ్యం, ఆనందం అన్నీ తగ్గిపోతుండేవి. ఒకరోజు దేవతలు శ్రీమన్నారాయణని ఆశ్రయించి, ప్రభు, లోకాలు చీకట్లో మునిగిపోతున్నాయి, శాంతి, ధనం, సౌభాగ్యం అన్నీ కనుమరుగైపోతున్నాయి అని వేడుకొన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో చెప్పారు, సముద్ర మథనం జరగాలి, దానిలో నుండి లోకాలను పాలించే శక్తులన్నీ ఆవిర్భవిస్తాయి. వాటిలో అత్యంత పవిత్రమైనది శ్రీ మహాలక్ష్మి. సముద్ర మథనం ప్రారంభమయ్యింది. అమృతం, చంద్రుడు, కామధేడు, శంఖం, ఎన్నో దివ్య వస్తువులు ఆవిర్భవించాయి. సముద్రం అకస్మాత్తుగా తనలోని వెలుగంతా బయటకు తెచ్చుకున్నట్లు ప్రకాశించింది. ఒక మహత్తరమైన కమలం సముద్రంపై విరబూసింది. ఆ కమలంపై స్వర్ణకాంతులతో మెరిసే శరీరం, ఎల్లప్పుడూ కరుణతో నిండిన కన్నులు, వేల హిరణ్య రత్నాల కాంతిని మించిపోయే ప్రకాశం, ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించారు. ఆమె అడుగుపెట్టిన చోట శ్రేయస్సు, సంపద, శాంతి, సౌభాగ్యం ఉంటాయి. ఆమె చూపు పడిన కుటుంబాల్లో అదృష్టం ఉంటుంది. దేవతలందరూ పూల వర్షం కురిపిస్తూ, స్వాగతం శ్రీ మహాలక్ష్మి, లోకాలను శోభితం చేయండి అని నినదించారు. శ్రీ మహాలక్ష్మీదేవి చిరునవ్వుతో శ్రీమన్నారాయణుని ఎంచుకుని ఆయన చెంత స్థిరపడింది. ఆ తర్వాత అన్ని లోకాల్లో తిరిగి వెలుగుపరచటం మొదలయ్యింది. ధన సంపద, సౌభాగ్యం, మంచితనం, ప్రేమ ఇవన్నీ ఆమె కృపతోనే ప్రవహిస్తాయి. పూర్వం ఒక సత్ప్రవర్తన కలిగిన కానీ పేద మహిళ ఉండేది. ఆ అమ్మాయి ఎంత కష్టపడినా ఇంట్లో ధనం నిలబడేది కాదు. భర్త ఆదాయం సరిపోక పిల్లలు ఆకలితో ఉండే రోజులు వచ్చేవి. ఒకరోజు ఆమె దారిలో ఒక వృద్ధ స్త్రీని చూసింది. ఆమెకు నీళ్లు ఇచ్చి భక్తితో నమస్కరించింది. ఆ వృద్ధ స్త్రీ సాధారణ వ్యక్తి కాదు, లక్ష్మీదేవి రూపంలో వచ్చిన లక్ష్మీదేవి. ఆమె అడిగింది, బిడ్డా, నీ ఇంట్లో ఎందుకు వెలుగు లేదు? పేద మహిళ కన్నీళ్లతో చెప్పింది, అమ్మా, ఎంత కష్టపడినా అదృష్టం రావడం లేదు, ఏమీ చెయ్యను. అప్పుడు ఆ వృద్ధ రూపంలో ఉన్న దేవి చెప్పింది, మార్గశిర మాసంలో శుక్రవారాలు రావడం గొప్ప శుభం. ఈ నెలలో నా వ్రతాన్ని భక్తితో చేస్తే నీ ఇంట్లో నేను స్వయంగా ప్రవేశిస్తాను అని ఆ వ్రతం గురించి వివరించింది. శుభ్రంగా ఇంటిని శుద్ధి చేయాలి, పసుపు కుంకుమలతో కలశం పెట్టాలి, కొత్త దీపం వెలిగించాలి, ఆవు పాలు, పేలాలు నైవేద్యం పెట్టాలి, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, ఒక స్త్రీకి తాంబూలం ఇవ్వాలి. పేద మహిళ ఆ మాటల్ని గుండెల్లో పెట్టుకుంది. మార్గశిర నెల శుక్రవారం వచ్చిన మొదటి రోజు నుంచి వ్రతాన్ని ఎంతో భక్తితో చేసింది. 1 వారం, 2వ వారం అలా చేస్తూ ఉంది. నెల చివరికి ఇంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడక్కడా శుభం కనిపించింది. అన్నం సరిపడా వచ్చింది. మెల్లగా ఆమెకు ధనం కూడా చేరింది. అన్నింటికంటే ఇంట్లో శాంతి, ఐశ్వర్యం నిలిచిపోయాయి. గ్రామంలోని వారంతా చూసి ఆశ్చర్యపోయారు. ఆమె కథ విన్న ప్రతి ఒక్కరూ ఆ కొలువు దేవిని పూజించసాగారు. ఈ వ్రతం చేయడం వల్ల ధన సంపద మాత్రమే కాదు, సౌభాగ్యం, శాంతి, ఆరోగ్యం, కుటుంబ ఐక్యత అన్నీ లభిస్తాయి. ఇదే మార్గశిర లక్ష్మీదేవి వ్రత కథ. శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం భక్తులకు ఒక సందేశం ఇస్తుంది. ఎంత చీకటి ఉన్నా దేవీ కృప ఒకసారి ప్రసాదిస్తే జీవితం ప్రకాశిస్తుంది.
మార్గశిర నెలలో చేసే వ్రతం మన ఇంట్లో శాంతిని, సౌభాగ్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది. భక్తి నిజంగా మనసు నిండా ఉండాలి. అంతే, దేవి అనుగ్రహం అపారంగా పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబం, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరియు ఇలాంటి పవిత్ర కథలు, వ్రత విధానాలు, దేవాలయ మహిమలు ప్రతివారం వినాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.